ఎప్పుడెప్పుడా అని చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అధికారికంగా ప్రారంభమైంది. తాజాగా పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు నీల్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇక ఈ సినిమా కూడా కేజీఎఫ్ తరహాలో 2 భాగాలుగా చిత్రీకరిస్తున్నారట. గతంలో చెప్పినట్లుగానే ఆగస్టులోనే షూటింగ్ మొదలు పెడుతుంది మైత్రి మూవీ మేకర్స్. భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ అప్డేట్స్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మైత్రి మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ వినిపించింది. ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ 2026 జనవరి 9న రిలీజ్ కాబోతున్నట్లు అఫీషియల్ గా వెల్లడించింది. ఎన్టీఆర్, నీల్ అంటూ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా స్పెషల్ గా రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అతడి నాయకత్వంలో భూమి కంపిస్తుంది అంటూ పోస్టర్ కిచ్చిన క్యాప్షన్ ఆకట్టుకుంటుంది. తాజాగా హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సింపుల్ గా ఈ వేడుకను జరిపారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ తాలూకా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో పాటు కళ్యాణ్ రామ్, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు పాల్గొన్నారు. ఈ లాంచింగ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 31వ సినిమా ఇది. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రశాంత్ నీల్ గత సినిమాలు కేజీఎఫ్, సలార్ కు భిన్నంగా ఎన్టీఆర్ సినిమా కథ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్స్ మొదలు కానున్నట్లు తెలిసింది. అయితే అదే సమయంలో ఈ చిత్రం గురించి కొన్ని ఫోటోలు, పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లోని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కథకు సంబంధించిన కొన్ని క్లూలు పోస్టర్లోనే చెప్పేశారు అని అర్థమవుతుంది. ఆ క్లూల విషయానికొస్తే నీల్ ఎన్టీఆర్ మూవీ పోస్టర్ ని గమనిస్తే వెనుక వరల్డ్ మ్యాప్ ఉంది. దానిలో ఒకవైపుకు 1969 అని రాసుంది. దానికి ఆపోజిట్ లో గోల్డెన్ ట్రయాంగిల్ అని ఉంది. టాప్ లెఫ్ట్ కార్నర్ లో చైనా, భూటాన్, బెంగాల్, కోల్కతా అని రాసుంది. ఇవన్నీ చూస్తుంటే 1969 ఓపియం మాఫియాకి రిలేట్ చేస్తుంది. దీంతో ఈ ఓపీఎం డ్రగ్ మాఫియాలో ఎన్టీఆర్ డ్రగ్ లార్డ్ అయ్యే అవకాశాలుందని ఫ్యాన్స్ అంటున్నాయి. అలాగే ఇప్పటికే ఎన్టీఆర్ ని 70 ఏళ్ల వృద్ధుడిగా కూడా చూపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అంటే అతను ఈ ఓపీఎం మార్కెట్లో కింగ్ పిన్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత యంగ్ ఎన్టీఆర్ కూడా ఈ మాఫియాలో కీలక పాత్రధారి కావచ్చని వినిపిస్తుంది. మరోవైపు 1969 రోజుల్లో కోల్కతా పోర్ట్ గోల్డెన్ ట్రయాంగిల్ కి దగ్గరగా ఉండడంతో ఓపీఎం స్మగ్లింగ్ కి అడ్డాగా ఉండేదంట. ఆ పోర్టు నుంచే స్మగ్లింగ్ ఎక్కువగా జరిగేది. వాస్తవానికి అప్పట్లో చైనా ఓపీఎం మాఫియా సభ్యులు కోల్కతాలో కూడా యాక్టివ్గా ఉండేవారు. కోల్కతాలో ఉండే లోకల్ సిండికేట్స్ తో కలిసి ఓపీఎం స్మగ్లింగ్ చేసేవి. కలకత్తా వీధుల్లో ఓపీఎం విచ్చలవిడిగా దొరికేదని చెప్తారు. అలా ఈ ఓపీఎం నేపథ్యంలో గ్యాంగులు ఏర్పడ్డం, వాటి మధ్య ఈ లింకులు సౌత్ ఈస్ట్ ఆసియాకే కాకుండా యూరప్ దాకా విస్తరించాయి అంటారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ ఈ పాయింట్ మీదే వస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేజీఎఫ్, సలార్ సినిమాలతో జోష్ మీదున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తారా అని ఆయన ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం కథ గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, దీన్ని అందరూ ఓ యాక్షన్ సినిమాలా భావిస్తారని నాకు తెలుసు. కానీ నేను నా జానర్లోకి వెళ్లాలనుకోవట్లేదు. నిజానికిది భిన్నమైన భావోద్వేగాలతో కూడిన వైవిధ్యభరిత చిత్రంగా ఉంటుంది. ఇది నాకు చాలా కొత్త కథ అని చెప్పగలను అని వెల్లడించారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చూడాలి మరి సినిమా ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే 2026 రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.